ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మరో రాజకీయ వాతావరణం రసకందంగా ఉండబోతుంది. అదే ఉమ్మడి విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే మాత్రం ఊపందుకున్నాయి. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని అయితే మాత్రం రేపు ఆగస్టు 6న అయితే మాత్రం ఎన్నికల సంఘం విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే మాత్రం ముందే ప్రకటించింది. ఇంకా ఇప్పుడు ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. దీనికి సంబంధించి అక్కడ వైసీపీ అభ్యర్థి అయితే మాత్రం ముందు వంశీ యాదవ్ ఆయన విశాఖ దక్షిణ సీట్ని ఆశించాడు. వైసీపీ పార్టీలో ఉండి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం. అయితే ఆయన ఎమ్మెల్యే టికెట్ అయితే ఆశించారు విశాఖ దక్షిణ నియోజకవర్గం. కానీ వైసీపీ ససేం రాంది. దీంతో ఇంకా ఆయన పార్టీకి లేకపోతే ఎమ్మెల్సీకి గుడ్ బై చెప్పేసి జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మెజార్టీతోటి గెలవటం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉంది. ఇప్పుడు అక్కడ ఎన్నిక అయితే మాత్రం అనివార్యమైంది. స్థానిక సంస్థల ఎన్నిక దాదాపు 841 సభ్యులు అనమాట ఇందులో ఓటు హక్కు వినియోగించుకునేది. దీనిలో దాదాపు 620 పైచిలకు వైసీపీ అనుబంధంగా గెలిచిన వాళ్ళే అనమాట. వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే ఉన్నారు. స్థానిక సభ్యులు ఎవరైతే ఉన్నారో జడ్పీటీసీ, ఎంపీటీసీ, వివిధ కార్పొరేషన్లో అంటే మున్సిపల్ కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా కలిసి దాదాపు 625 మంది వైసీపీ ఓట్లే ఉన్నాయన్నమాట. ఇక ఈ సునాయాసంగా గెలుపు మనదే విజయం అన్నట్లుగా అక్కడ నాయకుల యొక్క పరిస్థితి ఉంది. ఓ పక్కేమో గుడివాడ అమర్నాథ్ని రంగంలోకి దించుతాను కొన్నిసార్లు, మరో పక్క ముత్యాల నాయుడిని రంగంలోకి దించుతాను మరొక పక్క వచ్చాయి. టాక్స్ అయితే వినపడ్డాయి. కానీ చివరికి అక్కడ ఉత్తరాంధ్రలో బలమైన నేత బొత్స సత్యనారాయణ అయితే మాత్రం ఈజీగా గెలపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. అసలు బొత్స ఏంటంటే ఒక విధంగా బలమైన నాయకుడే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా దాదాపు పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా చేశారు. మరో పక్క మార్కెటింగ్ శాఖ మంత్రిగా చేశారు. తర్వాత వైసీపీ అంటే ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉందో అప్పుడు తప్ప మిగిలినటువంటి మొన్న లాస్ట్ అంటే 2019-24 మధ్య కూడా ఆయన మంత్రిగా 3 రాజధానులపై అయితే మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర గురించి కూడా ఆయన మాట్లాడే విధానాలు కూడా ఇక్కడ ప్రజలను ఆకట్టుకునే ఉంటాయి. ఇప్పుడైతే మాత్రం చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మాజీ అవ్వటం జరిగింది. ఆయన సతీమణి కూడా బొత్స ఝాన్సీ, ఆమె కూడా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసి ఆమె ఓడిపోవడం జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆమె ఎంపీగా, బొత్స సత్యనారాయణ అయితే మాత్రం మంత్రిగా, ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా, ఇట్లా కుటుంబంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇంకా కుటుంబ సభ్యులు ఇంకిద్దరే ఉన్నారు, కొడుకు కూతురు. వాళ్ళని కూడా తీసుకురాపోయామని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి అనమాట. అన్నీ మీకే కావాలా పదవులు అనే విధంగా ఆయన మీద అంతటి ప్రభావం చూపాడు అనమాట. అంటే కేడర్లో రాజశేఖర రెడ్డి దగ్గర అంత స్థాయిని సంపాదించుకున్నారన్నమాట. అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మొన్న కూడా భార్య బొత్స ఝాన్సీ అయితే మాత్రం విశాఖ ఎంపీ టికెట్ తీసుకోవటం కానీ, లేకపోతే మన క్రియాశీలక రాజకీయాల్లో వ్యవహరించిన విధానం అవ్వచ్చు, పార్టీకి అండగా ఉన్న విధానాన్ని బట్టి బొత్స అయితే మాత్రం కీలకమైన నేతగా ఉన్నారు వైసీపీలో. అయితే ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్సీగా గెలవాలి అంటే బొత్సనే మనకి పెద్ద దిక్కు అనే విధంగా వైసీపీ భావిస్తుంది. మరి ఆ గుడివాడ అమర్నాథ లేకపోతే ముత్యాల నాయుడు వీళ్ళని పెట్టొచ్చానంటే ఆ స్థాయిలో ఇప్పుడైతే మాత్రం పవర్ని ఎదుర్కోవాలి, పవర్ పాలిటిక్స్ని ఎదుర్కోవాలి. అధికారంలో ఉన్నట్టు ఒక పక్క అధికారంలో లేకపోతేనే చంద్రబాబు నాయుడు రకరకాలుగా బస్సు యాత్ర అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు అపరచాణక్యుడు అనమాట. ఒక విధంగా క్యాంప్ రాజకీయాల్లో పేరు ఎవరిదా అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎట్లా ఇది చేయాలి వాళ్ళని, అంటే ప్రత్యర్థులకు తెలియకుండా వాళ్ళని ఏ విధంగా ఎక్కడ ఉంచాలనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అందుట్లో దిట్ట అనేది చాలామంది చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన గురించి తెలిసిన ప్రతి వ్యక్తి కూడా చెప్తుంటారు. రాజకీయాలు ఏ విధంగా మలుపు తిప్పాలో కూడా చంద్రబాబు నాయుడుకి తెలుసు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒకానొక సందర్భంలో శాసనమండలిలో బిల్లు పాస్ చేయడం కోసం లాబీల్లోనే కూర్చొని టీడీపీ శాసనమండలి సభ్యులతోటి అక్కడ బిల్లు పాస్ చేయించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి శాసనమండలి చైర్మన్ తోటి బిల్లు పాస్ చేయించకుండా అంటే వైసీపీ ఏదో బిల్లు పాస్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని అక్కడ ఆయన లాబీల్లో ఉండి ఆ బిల్లుని అయితే వీగిపోయే విధంగా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ పవర్ ఉంది, జనసేన, టీడీపీ, బీజేపీ ఆ పవర్ ఉంది. మరి ఆ పవర్ని ఏ విధంగా ఉపయోగించాలనేది ఎవరు చెప్పక్కర్లా. చంద్రబాబు ఎమ్మెల్సీ గెలిచి తీరాల్సిందే అనేది చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నం. దీనికైతే అక్కడ
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అక్కడ బాబ్జీ. మొత్తానికి ఈ 625 ఓట్లు ఏవైతే ఉన్నాయో వైసీపీని ఇప్పటికే 100-150 మంది ఇటు కూటమిలోకి వచ్చేసారు. ఇంకా దాదాపు వాళ్ళ యొక్క 200 పైచీలకు ఓట్లు ఉన్నాయి కూటమికి సంబంధించి. ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి అంతకుముందు టీడీపీ సంబంధించినటువంటి ఓట్లు ఇంకా 200 పైచీలకు 300 పైచీలకు అయితే మాత్రం సాధించాలా. దీనన్నిటికి కూడా ప్రధానమైనటువంటి కారణం డబ్బు, అంగబలం, అర్ధబలం ఇవన్నీ కూడా ఇప్పుడు అధికార కూటమికి అయితే ఉన్నాయి. మరి 625 మంది మా వాళ్ళే కాబట్టి మేము సునాయాసంగా గెలుస్తామని చెప్పేసి వైసీపీ చెప్తుంది. అక్కడ కూడా ఎదుర్కోవాలంటే, పవర్ని ఎదుర్కోవాలంటే డబ్బు కూడా పెట్టాలి. ఆ డబ్బు పెట్టగలిగినటువంటి సమర్థుడు అవ్వచ్చు, లేకపోతే ఆ బలాన్ని సంపాదించాలనేటటువంటి ఒక బలమైన నాయకుడు ఎవరంటే బొత్స సత్యనారాయణ. మరి ఈ బొత్స సత్యనారాయణ ఒక పక్క అంటే ఒకసారి పవర్ లేకుండా ఉండలేని నాయకుడు ఎవరైనా ఉంటే బొత్స సత్యనారాయణ. ఏదో ఒకటి కనీసం ఎమ్మెల్యే అయినా ఉండాలి, మంత్రి అన్నా ఉండాలి, లేకపోతే కుటుంబం నుంచి ఒక ఎంపీ అయినా ఉండాలి. ఆ విధంగా ఆయన స్థాయిని చూసుకుంటూ ఉంటారనమాట. ఈ నేపథ్యంలో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికైతే మాత్రం చాలా కత్తి మీద సాముగా ఉంది. రెండు పార్టీలకి, ఇటు కూటమికి అటు వైసీపీకి కూడా ఇప్పుడు గెలిస్తే ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందో తెలిసిపోతుందని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. గెలవకపోలేదనుకోండి, కూటమి కనుక ఓడిపోయిందనుకోండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అదిగో ప్రజా వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలిచాడనుకోండి వైసీపీ ఇంకా పతనావస్థకు పోతుందని చెప్పేసి చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే పవర్ పాలిటిక్సే ప్రధానంగా. కాబట్టి ఒక పక్క డబ్బు కూడా కీలకం, మరో పక్క అభ్యర్థులకి అంటే ఇప్పుడు వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అధికార పార్టీకి కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు అవ్వచ్చు, ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా వాళ్ళని ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు అనే విధంగా వాళ్ళకి మాత్రం కొంచెం మొబిలైజేషన్ ఉంటుంది, వాళ్ళకి తర్ఫీదిస్తారు. వాళ్ళ మాటల ద్వారా కానీ స్థానిక నాయకులతో కానీ వాళ్ళకి ఆ విధంగా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజకీయ భౌతవ్యం పరంగా మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి కూటమి నేతలు వాళ్ళకి భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని కాపాడుకునే పరిస్థితి కావాలా, అటు వెళ్లకుండా క్రాస్ ఓటింగ్ జరగకుండా చూడాలి. ఓ పక్క బొత్స సత్యనారాయణ చెప్పినా సరే ఓకే అని చెప్తారు, కానీ అక్కడ ఓటు వేసే విధానం ఎట్లా ఉంటుందంటే అదే లాస్ట్ మలుపు తిప్పేది అది చంద్రబాబు నాయుడు వల్లనే అయిద్ది అనేది చాలామంది విశ్లేషకులు అంచనా. కాబట్టి ఈ ఎన్నికల్లో మాత్రం బొత్స గనక సమర్థవంతంగా గనక ఈ యొక్క ఎన్నికల్లో గనక గెలవగలిగితే మాత్రం వైసీపీకి తిరుగుండదు. వైసీపీ అంటే మరోసారి ఆ అధికార పార్టీపై వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పి బొత్సాన్ని దించుతున్నారు. కాబట్టి మరి బొత్సాకి ఏ విధంగా ఉండబోతుంది, మరి బొత్స అనుకున్నది సాధిస్తారా, మరోపక్క ఆర్థికంగా నష్టపోతారో మనం వేచి చూడాలా. మరోపక్క కూటమి అయితే మాత్రం ఇక్కడ ఫోకస్ అయితే పెట్టింది.